తెలంగాణలో పవన్ టూర్ హీట్ నెలకొంది. జనసేనానిపై పొలిటికల్ తీన్మార్ మారుమోగిపోతోంది. నాడేమో కోనసీమకు తెలంగాణ దిష్టి పడిందన్నారు, నేడేమో తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. అసలు రేపు పవన్ పెట్టినటువంటి పెట్టబోతున్న సభకి తెలంగాణ నవ నిర్మాణ సభ ఎందుకు అంటున్నాయి దాదాపు అన్ని పార్టీలు. అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఏం జరుగుతోంది అంటే ఆయన గతాన్నంతా కూడా గుర్తు చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి, సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాయి. కోర్స్ దీనిపై మనం ఇవాళ మాట్లాడదాం. వివిధ పార్టీల నుంచి మనతో పాటు గెస్టులు కూడా వచ్చున్నారు. కార్తీక్ గారు పిసిసి సెక్రటరీ స్టూడియోలో ఉన్నారు, అండ్ సీతారామరాజు గారు బీజేపీ నాయకులు, అండ్ రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నాయకులు, హేమకుమార్ గారు జనసేనకు సంబంధించిన నాయకులు. మీరు నలుగురితో కూడా మాట్లాడదాం. అందరికీ నమస్తే అండి. జా ముందుగా కార్తీక్ గారు స్టూడియో నుంచి మొదలు పెడదాం. ఏమిటి రేపు తెలంగాణ నవ నిర్మాణ సభకి సంబంధించి మీ అభ్యంతరాలు ఏమిటి? అంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడి నుంచైనా పోటీ చేసుకోవచ్చు, వాళ్ళు క్యాంపెయినింగ్ కూడా చేసుకోవచ్చు, వాళ్ళ కేడర్ను ఉత్సాహపరచవచ్చు. అయినప్పటికీ ఎందుకు మీకు పవన్కి సంబంధించి అభ్యంతరం తెలియజేస్తున్నారు? పొన్నం ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా చూసాం. సార్, ముందుగా ఈరోజు రేపు మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవము. ఈ దినోత్సవానికి సంబంధించి అడ్వాన్స్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో త్యాగధనులైనటువంటి అమరవీరులను జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆశలు ఫలించాలని, వారు కోరుకున్న తెలంగాణ నిర్మాణం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో అది నవనిర్మాణ సభన, నవనాశన నిర్మాణ సభన అని చెప్పాలి. నిర్మించాలనుకుంటున్నారా తెలంగాణని? నాశనం చేయాలనుకుంటున్నారా తెలంగాణని? మీకు ఏం హక్కు ఉంది తెలంగాణ పైన? ఎస్, మీరు ఇంతకుముందు అన్నట్టు తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు, మాట్లాడవచ్చు, వాళ్ళ క్యాడర్ని, నాయకత్వాన్ని ఉత్సాహపరచుకోవచ్చు, తప్పులేదు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్కి వచ్చి పొన్నం ప్రభాకర్ గారి పైన ప్రచారం చేసినప్పుడు ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎవరు ఏమనలే. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే మన దగ్గరే ఉంటున్నారు, వారి నివాసం ఇక్కడే, ఎవరైనా ఏమన్నా అంటున్నారా? ఎవరు ఏమంటలేరు. నిన్నగాక మొన్న వారు ప్రధానమంత్రిని ఇంటికి పిలుచుకున్నారు, మనం సకల భద్రత కల్పించినాం, సర్వం చేసినాం వారికి. అట్లాగే వారు మొన్న కొండగట్టుకొచ్చారు. కొండగట్టుకొచ్చినప్పుడు వచ్చిన అతిథికి మనం సకల గౌరవ మర్యాదలు ఇచ్చి పంపించినాం కదా, ఎక్కడైనా లోటు చేసినామా? సో ఇట్లాంటి నేపథ్యంలో మీరు పెట్టిన టైటిల్ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే అది పవర్ ప్రకంపనలు కాదు, ఫ్లవర్ ప్రకంపనలు. ఎందుకంటే ఈయన పవర్ స్టార్ కన్నా ఫ్లవర్ స్టార్ అని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు ఆల్రెడీ కోట్ చేసినారు కాబట్టి మళ్ళీ నేను వీడియో చూపిస్తలేను, సమయాన్ని వృధా చేయొద్దని. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే, తెలంగాణ రక్తం, పౌరుషం గడ్డకు కట్టినటువంటి ఏదైనా సరే మన ఒంట్లో పౌరుషం ఉంటే మీరు జనసేన పార్టీలు ఉండురు, ఏ పార్టీలను ఉండురి, కానీ మొట్టమొదటిగా మీరు డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తెలంగాణ సమాజం గడ్డ మీద, మోకాల మీద కూర్చొని ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పిన తర్వాతనే మీరు రాజకీయం చేస్తారా, అరాజకీయం చేస్తారా రండి చూసుకుందాం. ఛాతికి ఛాతి ఆనిచ్చి కొట్లాడడానికి రాజకీయంగా అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వారు తెలంగాణ రాష్ట్రానికి క్షమాపణ చెప్పకుండా తెలంగాణ రాష్ట్రం పైన వారికి ఎటువంటి హక్కులు లేవు సార్. అయితే ఈ విషయాన్ని మనము ఏదో జూన్ 1 నాడు నేను వచ్చి హడావిడిగా తెలంగాణ నవనాశన సభ పెడతా అని చెప్పినంత మాత్రాన ఇది ఫ్లవర్ స్టార్ యొక్క పరిణామంగానే ఆ సబ్జెక్ట్గా చూడొద్దు. మనం దీన్ని ఎక్కడి నుండి చూడాలంటే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత గురి తెలంగాణ అని ఎక్స్ వేదికగా కేంద్ర బీజేపీ పార్టీ చేసినటువంటి అనౌన్స్మెంట్ అక్కడి నుంచి మనం చూడాలి. దీన్ని మనం క్లుప్తంగా పాయింట్స్ పరంగా చూస్తే ఆ అంశం తర్వాత ఒక కుంభకోణానికి సంబంధించినటువంటి ఆరోపణను ఒక పార్టీ నాయకులు చేస్తారు. దానికి ప్రత్యారోపణ చేసే సరిపోయేదానికి ఆ వ్యక్తి యొక్క పుట్టుక గురించి మాట్లాడతాడు. అత్యంత దౌర్భాగ్యమైనటువంటి అంశము అది. ఒకరి పుట్టుక గురించి మాట్లాడతాడు కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి ఆయన. దాని గురించి సంబంధం లేనటువంటి కౌశిక్ రెడ్డి స్పందిస్తే
అసందర్భంగా గంగుల కమలాకర్ గారి ఇంటి మీదకి కార్యాలయం మీదకి వెళ్ళి దాడి చేస్తారు. అవసరమే లేదు ఇక్కడ. ఇటువంటి సందర్భాలు అన్నీ జరుగుతున్నప్పుడు సరిగ్గా మోడీ గారి పర్యటన ఒకరోజు ముందు అత్యాచారం పోక్సో కేసు యాక్ట్ల కింద కేసులు నమోదు అయ్యేలాగా చూస్తారు. దాని తర్వాత మిలిటెంట్ యాక్టివిటీలు చేయాలని ఇంకొకరు మాట్లాడతారు. తదనంతరం ఈరోజు ఈటల ఫ్లెక్సీల విషయాల్ని ముందుకు తీసుకొని వచ్చి ఈ అన్నీ ఏమీ వర్కౌట్ కావట్లేదు, తెలంగాణ బీజేపీ పార్టీ నాయకత్వం వల్ల ఏమీ జరగదు, వీళ్ళంతా ఓప్లస్ శుద్ధపు, వీళ్ళంతా దేనికి పనికిరారని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి కేంద్ర బీజేపీ పార్టీ ఫైనల్గా బీఆర్ఎస్ను అడ్డం పెట్టుకొని ఈటల ఫ్లెక్సీల విషయమని బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వలస వచ్చిన నాయకులతో కలిసి పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టి ఈరోజు ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అరాచకం చేయాలని చూస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే ముందర ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే టోటల్ బీజేపీ ఆడుతున్నాడు రామా 200%. నేను పాయింట్ చెప్పిన, కావాలంటే చెప్పిన ప్రతి పాయింట్ని కూడా ఒక్కసారి ఇంటర్లింక్ చేసి పొలిటికల్ రీఇంజనీరింగ్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు ఇంటర్లింక్ దొరుకుతుంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే క్షమాపణ చెప్పడం కాదు సార్, పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకు అంటే వారు డిసెంబర్ 29, 2018 డిసెంబర్ 29 నాడు వారు ఒక వేదిక పైన మాట్లాడుకుంటూ ఐ విష్ పవన్ కళ్యాణ్ సక్సెస్ నాట్ ఓన్లీ ఆన్ ద ఫిలిం ఫ్రంట్ బట్ ఆల్సో విష్ దట్ బికమ్స్ సక్సెస్ఫుల్ పాలిటీషియన్. ఎందుకయ్యా 2018లో మీరు ఈ వ్యాఖ్య చేసిర్రు, ఎందుకు సక్సెస్ఫుల్ పాలిటీషియన్ కావాలి? తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమే ఉండకూడదని నేను 11 రోజులు నిరాహార దీక్ష చేసిన అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించిన ఆయన సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అయితే మీకెందుకు, కాకపోతే మీకెందుకు అన్నది నేను ఒక తెలంగాణ బిడ్డగా ప్రశ్న. అంటే వీటన్నింటి వెనక ఒక వ్యూహం ఉందంటున్నారు. 100% ఉంది. అట్లాగే ఇంకొక డేట్ కూడా చెప్తా సార్, నేను 2017 మార్చ్ 27 నాడు 2017 మార్చ్ 27 నాడు దేర్ హ్యాస్ బిన్ నో లవ్ లాస్ట్ బిట్వీన్ పవన్ కళ్యాణ్ అండ్ తెలంగాణ రాష్ట్ర సమితి అని కల్వకుంట్ల తారక రామారావు గారు అన్నారు. అయితే ఒక విషయంలో నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద ఒక తెలంగాణ పౌరుడిగా నేను చాలా గర్వపడ్డా సార్. చాలా మాట్లాడితే మొగోని మాట మాట్లాడిండు మా కల్వకుంట్ల చంద్రశేఖరరావుని. ఎందుకు అంటే ఒకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక మాట అన్నాడు, వాడెవడో సినిమా స్టార్, వాడి సినిమా చూడలేదు, వాడెవడో నాకు తెలియదు, నువ్వు కేసీఆర్ని టచ్ చేస్తావా, చిటికేస్తే 1000 తునకలు అవుతావు, నశం లేకుండా వేస్తావు బిడ్డ అని ఒక వార్నింగ్ ఇస్తే అంటే పార్టీల పరంగా విభేదాలు ఉండొచ్చు, కానీ తెలంగాణ బిడ్డగా నేను చాలా గర్వపడ్డా మొగోని మాట మాట్లాడిండని. కానీ అనుకున్నంతసేపు కూడా నా యొక్క ఆశలు నిలబడకుండా అడియాశలు అయిపోయినాయి, ఆవిరైపోయినాయి. కారణం ఏంటి అంటే మీరు అక్కడ చాలా పౌరుషంగా మాట్లాడితే మీ కుమారుడు వచ్చి ఆయనకు నాకు మధ్యలో ఉన్నటువంటి ప్రేమాయణంలో ఎక్కడ మార్పు లేదు, తేడా లేదని వ్యాఖ్య చేస్తే విభిన్న వ్యాఖ్యలు. సో డెఫినెట్గా ఈ వ్యాఖ్యలకు సంబంధించి 11 రోజులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని వ్యతిరేకించినటువంటి ఆయనకు మీకు ఎట్లాంటి సంబంధం లేదు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ సమాజానికి అటు ఫ్లవర్ స్టార్ కానీ ఇటు తారక రామారావు కానీ ఇద్దరు కూడా బేషరతుగా మోకాల మీద కూర్చొని తెలంగాణ సమాజానికి ముక్కు నేల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.